ఈ నెల 9 నుంచి 11 వరకు కత్తి యుద్ధం పోటీలు నిర్వహిస్తామని నెల్లూరు జిల్లా స్కూల్ ఫెడరేషన్ చైర్మన్ రమణయ్య దేవిక పేర్కొన్నారు. ఈ పోటీలు బుచ్చిరెడ్డిపాళెంలో జరుగుతాయని వారు తెలిపారు. దీనికోసం గోడ పత్రికను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో 69వ రాష్ట్ర స్థాయి 14 సంవత్సరాల బాలబాలికల ఫెన్సింగ్ టోర్నమెంటు జరుగుతుంది. ఈ టోర్నమెంటుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి దాదాపు 350 మంది క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లందరూ కూడా ఇక్కడ విచ్చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసినటువంటి క్రీడాకారులకు అకామిడేషను మరియు భోజన సదుపాయం కూడా ఇక్కడ అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు మా గౌరవ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారి సహాయ సహకారాలతో ఈ యొక్క ఏర్పాట్లను కూడా సిద్ధం చేసి ఉన్నాము. మరియు నెల్లూరు నుండి క్రీడా ప్రాంగణం ఇచ్చేదానికి కూడా ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరియు వైద్య సదుపాయాల కోసం సంబంధిత వైద్య శాఖ అధికారులు సంప్రదించి ఇక్కడ 24 అవర్స్ ఇక్కడ వైద్య సేవలు ఏర్పాటు చేస్తున్నాము. మరియు పోలీసు వారి యొక్క మన గౌరవ సిఐ గారి సహాయ సహకారాలతో ఇక్కడ కొంతమంది పోలీస్ సిబ్బందిని కూడా టోర్నమెంట్ జరిగేటువంటి సందర్భం కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరియు దాదాపు జిల్లాలోని 50 మంది వ్యాయామోపాధ్యాయులు అనేక రకాల కమిటీలు ఏర్పడి ఎవరు వారి బాధ్యతలను కూడా సిద్ధం చేసుకున్నాము. కాబట్టి ఈ యొక్క టోర్నమెంటు విజయవంతం చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.